హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి 2024 సంవత్సరంలో గురుపుష్య యోగం ఏ రోజుల్లో వచ్చింది, అసలు ఈ గురుపుష్య యోగం అంటే ఏమిటి, ఈ గురుపుష్య యోగం రోజు మనం చేయవలసిన పనులు ఏమిటి, అలాగే ఈ రోజున బంగారం కొనాలని చెప్తూ ఉంటారు కదా, ఖచ్చితంగా ఈ రోజు బంగారం కొనాలా, అసలు ఈ రోజున బంగారం ఎందుకు కొనాలి, బంగారం కొన్నప్పుడు ఏ వస్తువుల రూపంలో కొనాలి, ఏ వస్తువుల రూపంలో కొనకూడదు, ఒకవేళ ఈ రోజున బంగారం కొనలేని వారు ఏమి కొనుక్కోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. అందుకని ఎవరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం కొన్ని నక్షత్రాలను శుభ నక్షత్రాలుగా పరిగణిస్తాం కదండి. ఏ రోజైతే మనకి శుభ నక్షత్రాలు ఉంటాయో ఆ రోజు మనం శుభ దినాలుగా కూడా భావిస్తూ ఉంటాం కదండి. మంచి దినాన్న మనం మంచి పనులు చేయడానికి, అలాగే లేదు శుభదినాలు రోజున మనం మంచి పనులు చేయడానికి, నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి చాలా ఆసక్తి అనేది చూపుతామండి. ఎందుకంటే ఆ రోజు మంచి రోజు కాబట్టి మనం చేసే పనులలో కూడా అంతా మంచే జరుగుతుందని ఒక విశ్వాసం అయితే మనకి ఉంటుంది కదండి. ఈ గురుపుష్య యోగము కూడా అలాంటి ఒక శుభదినమే. అసలు ఈ గురుపుష్య యోగం అని అంటే ఏమిటి అంటే, గురువారం రోజు మనకి పుష్యమి నక్షత్రం ఉంటే దానిని గురు పుష్య యోగం అని అంటారండి. దీనినే గురు పుష్యామృత యోగం అని కూడా అంటారండి. గురుగ్రహం మనకి శుభగ్రహం కాబట్టి, గురుడు మనకి జ్ఞానానికి ప్రతీక కాబట్టి గురుగ్రహాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాగే పుష్యమి నక్షత్రం మనకి శుభ్రతకు, మృదుత్వానికి చిహ్నం. అందుకనే దీనిని గొప్ప నక్షత్రం అని కూడా అంటారు. ఈ గురుగ్రహం పుష్యమి నక్షత్రం కలిసినప్పుడు మనకి శుభకార్యం, శుభదినం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మనం ఏ పని చేసినా కూడా అది శుభప్రదంగా అవుతుంది. ఈ గురు పుష్య యోగం ఉన్నప్పుడు మనం ఎటువంటి ముహూర్తాలు, తిథులు, వర్జ్యం ఎటువంటివి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి నిమిషము కూడా శుభప్రదమైనదే. మరియు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజు 1000 రెట్లు శుభప్రదమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ గురు పుష్య యోగం రోజు మనం ఏవైనా కొత్త పెట్టుబడులు కానీ, కొత్త వ్యాపారాలు కానీ చేసినప్పుడు ఆ పెట్టుబడులు, ఆ వ్యాపారాలు అనేక రెట్లు అభివృద్ధి చెందుతాయి. అలాగే ఈ రోజున బంగారం, వెండి, డైమండ్స్, ప్లాటినం ఇలా వివిధ రకాల లోహాలలో పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజు. ఇంకా కొత్త ఇల్లు, ఫ్లాట్స్, వ్యాపార స్థలాలు, ఫ్యాక్టరీలు, షాపులు పెట్టడానికి మంచి రోజు. అలాగే కొనడానికి కూడా మంచి రోజు. సొంత స్థలంలో వ్యాపారం పెట్టడానికి కూడా అనువైన రోజు. ఇంకా నూతన వాహనాల కొనుగోలుకి ఈ రోజు చాలా మంచిది. ఇంకా ఈ రోజున మనం కొనేటటువంటి స్థిరాస్తులు కానీ, ఫ్లాట్స్ కానీ, షాప్స్ కానీ వేటికైనా కూడా ఈ రోజు మనం అడ్వాన్స్ అనేది కూడా ఇచ్చినా కూడా మంచిదే. అలాగే కొత్త ఇల్లు కొనడానికి, అలాగే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయడానికి కూడా ఈ రోజు చాలా మంచిది. ఇంకా ఈ రోజున నూతన గృహానికి శంకుస్థాపన చేయడానికి కూడా అనువైన రోజు. ఇంకా ఈ రోజున మంత్ర తంత్రాలను నేర్చుకోవడానికి, ఇంకా తాత, తండ్రి, గురువు వీరి దగ్గర ఉన్న జ్ఞానాన్ని కూడా పొందడానికి ఈ రోజు చాలా అనువైన రోజు. ఈ గురు పుష్యమి యోగం అన్ని శుభకార్యాలకు కూడా చాలా మంచి రోజు అండి. కానీ ఈ రోజున వివాహాలు చేయడానికి మంచి రోజు కాదని అంటారండి. అది ఎందుకు అని అంటే దీనికి ఒక చిన్న పురాణ గాథ కూడా ఉందండి. నేను ఆ కథని ఇక్కడ క్లుప్తంగా మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినండి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు కుమార్తె శారద, ఈమె వివాహానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతాయండి. అయితే వివాహం జరిగే సమయానికి సరిగ్గా బ్రహ్మదేవుడికి మతి భ్రమిస్తుంది. బ్రహ్మదేవుడు తన కన్న కూతురైనటువంటి శారద సౌందర్యాన్ని చూసి తన కుమార్తెని తాను వివాహం ఆడాలని అనుకుంటాడు. ఇలా తన మతిని భ్రమింపచేసిన మోహానికి కారణమైనటువంటి పుష్యమి నక్షత్రం పైన బ్రహ్మదేవుడు ఆగ్రహిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పుష్యమి నక్షత్రంలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారి వైవాహిక జీవితంలో కలహాలు వస్తాయని శపిస్తాడు. అందుకే గురుపుష్య యోగం అంత మంచి యోగం అయినప్పటికీ ఈ గురుపుష్య యోగం రోజు వివాహానికి అరిష్టమైన రోజు అని అంటారు. ఒకవేళ ఈ గురుపుష్య యోగమి రోజున మీరు విలువైనటువంటి
స్థిరాస్తులు కానీ, బంగారం కానీ, నూతన వాహనాలు కానీ ఇవేమీ కొనుక్కోని స్థితిలో ఉన్నప్పుడు ఏ వస్తువులను కొనుక్కోవాలి అనే విషయాన్ని నేను ఇక్కడైతే తెలియజేస్తున్నానండి. ఈ గురు పుష్య యోగం ఉన్న రోజు ఇంటికి పసుపుని కొనుక్కుని తెచ్చుకోవచ్చండి. అలాగే పప్పులు, శనగపిండి అంటే పసుపు రంగులో ఉన్నటువంటి వాటిని మనం కొనుక్కోవాలి. అలాగే ఈ రోజున ఆవు నెయ్యిని కూడా కొనుక్కోవచ్చు. ఇంకా దైవ సంబంధమైనటువంటి పుస్తకాలను కూడా కొనుక్కోవచ్చు. అలాగే శ్రీ యంత్రం లేదా కుబేర యంత్రం కొనుక్కోవచ్చు. అలాగే ఈ రోజు అస్సలు కొనుక్కోకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున ఇనుము, ప్లాస్టిక్, తోలు, పదునైన వస్తువులు, గాజు వస్తువులు, ఇంకా నలుపు రంగు వస్తువులు అస్సలు కొనుక్కోకూడదు. ఇంకా ఈ గురు పుష్య యోగం ఈ రోజు చెయ్యవలసిన పనులు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈ రోజు పూజ ఏ విధంగా కూడా చేయాలో కూడా ఇక్కడ తెలుసుకుందాం. ఈ గురు పుష్య యోగం రోజు తల స్నానం చేసేవారు ఆ నీటిలో కొద్దిగా పసుపు వేసుకుని చేస్తే చాలా మంచిది. స్నానానంతరం పసుపు రంగు బట్టలను ధరించి ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తును వేసి ఇంటి గుమ్మం దగ్గర అందమైన ముగ్గులను వేసుకోవాలి. తరువాత పూజా మందిరంలోని లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ, విగ్రహం ముందు కానీ, లేదు అంటే లక్ష్మీనారాయణుల ఫోటో ముందు కానీ, విగ్రహం ముందు కానీ, వినాయకుడు లేదు అంటే లక్ష్మీ కుబేరుల విగ్రహం ముందు కానీ, ఫోటో ముందు కానీ ఆవు నీటితో దీపం వెలిగించాలి. ఈ రోజున మీకు వీలైతే పసుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించండి. అలాగే ఈ రోజున కనకదార స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. ఇంకా ఈ రోజున వీలైతే పసుపు రంగులో ఉండేటటువంటి పదార్థాలను, తీపి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. నైవేద్యం సమర్పించిన తర్వాత కర్పూర హారతిని ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ రోజున ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఈ రోజున ఆవుకి రొట్టె బెల్లం ముక్కను పెడితే చాలా మంచిది. అలాగే ఈ రోజున ఎవరైతే ఆకలితో ఉంటారో, అలాగే ఆహారం కానీ, వస్త్రాలు కానీ లేని వారికి మీకు తోచినటువంటి దానాలని వారికి చెయ్యండి, చాలా మంచిది. ఇంకా ఈ రోజున ఎవరికైతే బంగారం కానీ, విలువైన వస్తువులు కానీ, స్థిరాస్తులు కానీ కొనుక్కోవడానికి వారికి అటువంటి స్థితి ఉండదో అటువంటి వారు ఆ స్థితికి రావాలి అని అంటే ఈ మంత్రాన్ని, నేను ఇక్కడ చెప్పుతున్నటువంటి ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా జపించాల్సి ఉంటుందండి. అదేమిటి అంటే స్వర్ణ గణపతి మంత్రం అండి. ఓం నమో హేరంబ మదమోదిత హస్తి ముఖకాయ మమ స్వర్ణ ప్రాప్తం కురుకురు స్వాహ. ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా పూజా మందిరంలో గణపతి విగ్రహం దగ్గర ఆవునేతితో దీపం వెలిగించి మీ శక్తిని బట్టి 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, 21 సార్లు కానీ పఠిస్తారో వారికి నెమ్మదిగా కూడా వారికి కోరుకున్నటువంటి స్థిరాస్తులు కానీ, బంగారం కానీ వృద్ధి చెందుతాయి. అలాగే వారి స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. లేదు అంటే ఆ యోగం రావడానికి ఇంకొక పరిహారం కూడా ఉందండి. ఈ రోజున విప్ప నూనెతో గుమ్మం బయట, గుమ్మానికి ఇరువైపులా కూడా దీపారాధన చేసుకోవాలి. ఇలా చేసినా కూడా ఆ యోగం మీకు నెమ్మదిగా అనేది కలుగుతుంది. ఇంకా మనకి ఈ 2024 సంవత్సరంలో గురు పుష్య యోగాలు ఎన్ని వచ్చాయి, అవి ఏ తేదీల్లో వచ్చాయి అని అంటే 2024 సంవత్సరం జనవరి 25 గురువారం రోజు మనకి మొదటి గురు పుష్య యోగం అనేది ఉందండి. ఈ రోజున పుష్యమి నక్షత్రం మనకి ఉదయం 8:09 నుండి 26 శుక్రవారం రోజు ఉదయం 9:56 వరకు మనకి ఇక్కడ పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. జనవరి 25 గురువారం రోజు ఉదయం 8:09 నుండి రాత్రిలోపు యమగండం, దుర్ముహూర్తం, వర్జం లేని సమయాలలో మీరు ఏవైతే ముఖ్యమైన వస్తువులు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన గృహ ప్రవేశాలు కానీ ఏవైనా చేయాలి అని అనుకుంటారో వాటిని అయితే చేసుకోవచ్చు. ఇంకా రెండవ గురు పుష్య యోగం ఎప్పుడు ఉంది అని అంటే 2024 సంవత్సరం ఫిబ్రవరి 22 గురువారం రోజు మనకి రెండవ గురు పుష్య యోగం అయితే ఉందండి. ఈ రోజున మనకి పుష్యమి నక్షత్రం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది ఇప్పుడైతే తెలుసుకుందామండి. 2024 ఫిబ్రవరి 21 బుధవారం మధ్యాహ్నం 3:37 నుండి 2024 ఫిబ్రవరి 22 గురువారం సాయంత్రం 5:16 వరకు మనకి పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయవలసిన సమయం వచ్చేసి సూర్యోదయం తరువాత నుండి సాయంత్రం 5:16 లోపు. దుర్ముహూర్తం, వర్జ్యం, యమగండం ఇవేమీ లేకుండా ముఖ్యమైన వస్తువులు అనేవి కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఈ 2024 సంవత్సరంలో మూడవ గురు పుష్య యోగం కూడా ఉందండి. అది ఎప్పుడంటే 2024 సెప్టెంబర్ 26వ తేదీ. ఈ రోజున మనకి
పుష్యమి నక్షత్రం ఉన్న సమయం వచ్చేసి 2024 సెప్టెంబర్ 26 గురువారం రాత్రి 3:49 నుండి 2024 సెప్టెంబర్ 27 శుక్రవారం తెల్లవారుజామున 4:38 వరకు మనకి ఇక్కడ పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. అయితే ఈ రోజున మనం ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడానికి అనువైన రోజు కాదండి. ఈ 2024 సంవత్సరంలో మనకి 4వ గురు పుష్య యోగం కూడా ఉందండి. అది ఎప్పుడు వచ్చింది అని అంటే 2024 అక్టోబర్ 24వ తేదీ గురువారం రోజు మనకి 4వ గురు పుష్య యోగం అయితే ఉందండి. ఈ రోజు పుష్యమి నక్షత్రం వచ్చేసి 2024 అక్టోబర్ 24 గురువారం మధ్యాహ్నం 11:28 నుండి 2024 అక్టోబర్ 25 శుక్రవారం 12:08 వరకు మనకి ఇక్కడ పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున మనం ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి అనువైన సమయం వచ్చేసి 2024 ఫిబ్రవరి 24 గురువారం రోజు 11:28 నుండి రాత్రిలోపు మీరు ఏవైనా కొనుగోలు చేయవచ్చు. ఈ 2024 సంవత్సరంలో మనకి 5వ గురు పుష్య యోగం కూడా ఉందండి. అది ఎప్పుడు వచ్చింది అని అంటే 2024 నవంబర్ 21 గురువారం రోజు మనకి 5వ గురు పుష్య యోగం అయితే వచ్చిందండి. ఈ రోజున మనకి పుష్యమి నక్షత్రం ఏ సమయాల్లో ఉందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. 2024 నవంబర్ 20 బుధవారం రాత్రి 7:06 నుండి 2024 నవంబర్ 21 గురువారం రాత్రి 7:39 వరకు మనకి ఇక్కడ పుష్యమి నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజున మనం ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి అనువైన సమయం వచ్చేసి 2024 నవంబర్ 21 గురువారం సూర్యోదయం అయిన తరువాత నుండి రాత్రి 7:39 లోపు ముఖ్యమైన వస్తువులు అలాగే బంగారం కానీ స్థిరాస్తులు కానీ ఇలా ఏవైనా కొనుగోలు చేయవచ్చండి. ఇక్కడ మనం వీటిని కొనుగోలు చేసేటప్పుడు ఆ రోజు మనకి రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం, వర్జం ఇవి లేని సమయాల్లో చూసుకుని మనం ముఖ్యమైన వస్తువులు అనేవి కొనుగోలు చేసుకోవాలి. అలాగే ఈ గురువారం రోజున గురుహోర సమయంలో కనుక ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఒకవేళ మీకు ఈ గురు పుష్యమి యోగంలో బంగారం కొనడం కుదరకపోతే బంగారం ఎప్పుడెప్పుడు కొనాలి అని అంటే పుష్యమి నక్షత్రం ఉన్న రోజున బంగారంని కొనుగోలు చేయవచ్చండి. మీకు ఈ రోజులలో కూడా బంగారం కొనుక్కోవడం కుదరకపోతే బుధవారం, గురువారం, శుక్రవారాల రోజుల్లో మీరు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అంతేనండి, చూసారు కదా ఈ 2024 సంవత్సరంలో మనకి గురు పుష్య యోగాలు ఎప్పుడెప్పుడు వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.